అవర్ ఛానల్. నాకైతే ఈరోజు ఆ గొడవ విషయంలో ఎవరిది తప్పు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు 100% తనూజ మాత్రం అలా కాళ్ళకి ఆయింట్మెంట్ రాసుకోవడం నాకు నచ్చలేదు. దివ్యకు కూడా అదే నచ్చలేదు. మొఖం మీదే చెప్పేసింది. అలాగే డీమాన్ వాళ్ళ తల్లి రీతుని యాక్సెప్ట్ చేసింది, కానీ రీతు వాళ్ళ మదర్ డీమాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది నాకు ఎందుకో నచ్చలేదు. తనూజ చెప్పింది కరెక్ట్ అని తనూజ చెప్పేది విను అని చెప్పడము. ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చి డీమాన్ పక్కకు జరగాలన్నా కూడా రీతు జరగనివ్వకుండా గొడవ చేసింది రీతుయే. అక్కడ డీమాన్ తప్పు పట్టడం నాకు నచ్చలేదు. పాపం డీమాన్ కూడా అర్థమై ముఖం అంతా చిన్నగా చేసుకున్నాడు. నిజంగా బాధ అనిపించింది. అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అక్కడ కొద్దిసేపు మాట్లాడుకుంటుంటే కూడా మాట్లాడనివ్వకుండా తనుజ పక్కనే కూర్చోవడం కూడా నాకు నచ్చలేదు. కెప్టెన్సీ రూమ్లో కెప్టెన్వి కదా, అక్కడ బజర్ మోగింది వెళ్ళు అన్న కూడా వెళ్ళట్లేదు. అమ్మాయి పక్కనే కూర్చుంటుంది. ఆ శారీ ఇవ్వడం కూడా కళ్యాణ్ ప్రేమని రెచ్చగొట్టినట్టుగా ఉంది తప్ప నాకైతే ఇక్కడ ఏదో తనను తను చేసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. అలాగే భరణి వాళ్ళ డాటర్ వచ్చేసి దివ్యాని దూరం పెట్టు అంటే ఎవరైతే నేను కమాండ్ చేస్తున్నారో వాళ్ళని దూరం పెట్టు అన్న చూడు. అక్కడ ఓకే, ఆ బాండింగ్ నచ్చట్లేదు, నిజంగానే నచ్చట్లేదు. అయితే అక్కడ కొంచెం నాకు ఈరోజు జరిగిన విషయంలో మాత్రం తనుజనేమో జగమెరిగి చాలా తెలిసి లోకం 30, 33, 35 ఏజ్ ఉంటుంది కాబట్టి లోకం ఎరిగి నడుచుకుంటుంది. దివ్య అంటే లోకం తీరు తెలియదు ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పేది నాకు కరెక్టే అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తను అవసరానికి వాడుకుంటుంది, అవసరానికి యూజ్ చేసుకుంటుంది. ఈమె చిన్నపిల్ల 23, 24 ఏళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ముఖం మీద చెప్పేస్తుంది ఆమె నేను వాడుకుంటుంది, సో నువ్వు దూరంగా ఉండు, సో తనతో ఎందుకున్నారు, తనని ఎందుకు ఎత్తుకున్నారు, ఇవి నాకు నచ్చలేదు. అవి నాకు కూడా నచ్చలేదు. కానీ ఈరోజు ఆయింట్మెంట్ విషయంలో నాకు కూడా నచ్చలేదు. అయితే దివ్య వాళ్ళ కూతురు కూడా దూరంగా ఉండమని చెప్పింది. ఎందుకంటే నిజంగానే జనాలకు ఆ బాండింగ్ నచ్చట్లేదు కదా. కానీ ఆ అమ్మాయి చెప్పిన మాటలు లోతుగా ఆలోచించి లోతుగా విశ్లేషించుకుంటే మనకు తనుజ గురించి బయటపడుతుంది. అబ్బా నిజం చెప్తున్నా, నేను తనుజ గురించి బయటపడుతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు స్టార్టింగే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు. బాగా ఆడుతున్నావు, అసలు చాలామంది బాగా ఆడుతున్నావు అని చెప్తున్నారు. నువ్వు కప్పుతోనే రావాలి, నాకు ప్రామిస్ చేయి. నువ్వు ఇక్కడ ఎవరిని నమ్మకు, నీ ఆట నీదే, లాస్ట్కి వచ్చింది ఆట. సో నువ్వు ఖచ్చితంగా ఎవరిని ఇది చేయకు, ఎవరిని నమ్మకు అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఎవరితో ఎక్కువ ఉండకు అంటే తనుజ వీళ్ళతో ఎక్కువ ఉండకు, నీ గేమ్ నువ్వు ఆడుకో. సో బాగా ఉంది బయట నీకు. అలాగే తనుజ ఉన్నప్పుడు కూడా మేము నిన్ను దూరం పెట్టాలని కాదు, నేను ఏం చేయాలని కాదు, చదువు కోసమే నేను దూరం పెట్టినాము. సో నువ్వు పిచ్చోడా, నువ్వు ఇంత అనుకుంటున్నావు ఆమె గురించి, నువ్వు ఇంత పెట్టుకున్నావు మనసులో, అట్లా కాదు పిచ్చి 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 అనుకుంటా. పాపం చాలా మంచిగా అనిపించారు వాళ్ళ మదరు. మొత్తానికైతే కళ్యాణ్కి ఎక్కడో ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళు తన్ని కేర్ చేయరు అన్నట్టుగా. అది తినిపించేటప్పుడు కూడా అదే అంటున్నాడు, మీకు అలాంటి అలవాట్లు తినిపించడము అని చెప్పేసి. అంటే ఆయన అంతా నన్ను దూరం పెట్టారు అని చెప్పి, కానీ దూరం పెట్టినప్పుడు ఒకసారి ఆలోచించాలి. పిల్లలకు నేను ఎందుకు దూరం పెడుతున్నాం, మనకు సీనియర్ 65 ఒక వీడియో చేశారు. దూరం పెడుతున్నప్పుడు ఆలోచించండి, ఆలోచించి అలాగే గురుకుల స్కూల్స్లో ఎక్కడ వేసినా కూడా మీకు పదే చెప్తుండే నిన్ను ఎందుకు వేసాము, మీరు ఎందుకు చదువుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉంటే మీకు ఇలా ఉంటుంది, సో మీరు దూరంగా ఉండి చదువుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని పదే చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది చెప్పాడబ్బా. నాకు కూడా బాగా అనిపించింది. అందుకే కళ్యాణ్కి అవగాహన లేక, చదువు కోసం దూరం పెట్టడానికి లేక, నన్ను దూరం పెట్టాను, నన్ను దూరం ఉంచారన్న ఉన్నాడు. కానీ ఆ ఏడుస్తుంటే నిజంగా సూపర్ అబ్బా. అందరూ ఇన్ని రోజులు లక్ష్మారావు కొడుకు అన్నారు, ఈరోజు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ వాళ్ళ డాడీ. అబ్బా సూపర్ అబ్బా, నిజంగా గెలిచేశాడు. ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇన్ని రోజులు ఉంటాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3వ వారంలో వెళ్ళాలనుకున్న అబ్బాయి ఇన్ని రోజులు ఉన్నాడంటే ఆలోచించండి. కళ్యాణ్కి ఇది బిగ్గెస్ట్ ఎలివేషన్ అబ్బా. నిజంగా కప్పు గెలిచినా గెలవకపోయినా మంచి పేరైతే వచ్చింది, మంచి అబ్బాయి అనే పేరైతే వచ్చింది. ఇంకా తనుజ ఏమేమో చెప్తున్నారు మమ్మీకి, మీకు ఈ టైం ఇవ్వను అన్నాడు, అందరికీ త్యాగం చేసేస్తున్నాడు, నేనే తిట్టాను అని చెప్తుంది. ఇప్పుడు తనకు ఏంటంటే ఒక సోల్జర్గా ఉండి ముందుకు అంటే ఒకరికి
ఇప్పుడు ఒక దేశ ప్రజలను రక్షించాలి కాబట్టి అతనే ముందుండాలి. ఏదైనా కూడా ఒక త్యాగం చేయాలి. త్యాగం అనే భావన ఎక్కువ ఉంటుంది సోల్జర్స్కి. సో నాకు అవసరం లేదు, నేను ఉండగలను అన్న వేలో చేశాడు తప్ప, కొందరేమో ఫ్యామిలీ మీద ఇష్టం లేనోడు, ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ లేనోడు వాళ్ళ అమ్మని పట్టుకొని అంతగానో ఏడుస్తాడా? ఒక్క క్షణం ఆలోచించండి. ఎంత ఎమోషనల్ పర్సన్. ఫస్ట్ అగ్ని పరీక్షల నుంచే కళ్ళకు నీళ్ళు తీసుకోవడం ఏడవడం చూస్తున్నాం మనం. అదొకటి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చాలా ఎమోషనల్ పర్సన్ అబ్బా, మీకు తెలియదు. చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అనిపించింది నాకైతే. ఆ తనుజ బిహేవియర్ నాకైతే నచ్చలేదు. మీరేమన్నా అనుకోండి. ఈరోజు మీకు లైవ్లో కూడా ఇంకొక విషయం జరిగింది. కావాలని రెచ్చగొడుతున్నట్టు ఉంది. కళ్యాణ్ ఎన్నో ఒక్కడు కూర్చుంటే కళ్యాణ్ ఎక్కువ చేస్తుంది. వాళ్ళ చెల్లి పోయినప్పటి నుంచి కళ్యాణ్తో ఎక్కువ మాట్లాడడం, కళ్యాణ్తో ఎక్కువ ఉండడం, కళ్యాణ్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అనడం, ఇవన్నీ ఎందుకబ్బా? పోనీ అదంతా అయిపోయిందా? మా మమ్మీకి చీర ఎందుకు ఇచ్చినావు అంటే ఇవ్వాలనిపించి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అట. ఈరోజు గుర్తుకొచ్చిందా నీకంటే? మీ చెల్లె చెప్పి పోగానే నువ్వు మేల్కున్నావు అనమాట. నా బయటకు నెగిటివ్గా వెళ్తుందని మేల్కున్నావా? అప్పటికి ఎందుకు ఇచ్చావు అంటే ఏదో ఇవ్వాలనిపించింది ఇచ్చిన. మా మమ్మీ మా డాడీని లవ్ చేసింది, అంత లాయల్గా ఉంది, నేను కూడా అంతే లాయల్గా ఉంటా, అయితే నీ ఫ్యూచర్లో అక్కడ కట్ చేసినావు, నీ భార్యకు అర్థమవుతుంది అని. తర్వాత మనకు లైవ్లో కూడా ఆఫ్టర్ 5 weeks నీ దారి నీది, నా దారి నాదని చెప్తుంది. ఇవన్నీ బాగానే చెప్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఎక్కడున్నా కూడా కళ్యాణ్ 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 అని పిలుస్తున్నావు. ఆఫ్టర్ 5 weeks నీ దారి నీది, నా దారి నానక ఆయన ఏదో కూర్చుంటే ఏం ఆలోచించున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. ఈరోజు లైవ్లో జరిగింది అదంతా. మీకు తర్వాత వేరే లైవ్ అప్డేట్స్లో అయితే షేర్ చేస్తాను. అయిపోయిందా? ఇక తర్వాత రీతి వాళ్ళ మదర్ వచ్చారు. రీతి వాళ్ళ మదర్ అయితే ఉన్నట్టు ముఖం మీద చెప్తున్నారు, ఆ కట్టేది లాక్ని ఏది కొడతా అని. నీకేం నువ్వు వాడు అన్నిట్లలో ఓడిపోతున్నావు, క్యాప్టెన్ అవ్వు, తనుజ నీకు చెప్పినట్టు విను. తనుజ ఏం చెప్తుంది? డీమాన్కి దూరంగా ఉండని చెప్తుంది. డీమాన్కి ఏం చెడిపోతుందా? రీతుకి ఏం చెడిపోతుందా? చెప్పండి మీరు. డీమాన్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు దూరంగా ఉందామని ప్రయత్నం చేసినా కూడా ఏమో వదిలిందా? వదలలే కదా. అట్లా కాదు మమ్మీ అని చెప్పినప్పుడు డీమాన్ వాళ్ళ మమ్మీ ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. ఈమె ఎట్లా మాట్లాడుతుంది? నీకేం నువ్వు బాగా ఆడుతున్నావు, నీకేం అని మళ్ళీ ఏదో పై మాటలు చెప్తుంది. తనుజ చెప్పినట్టు విను, తనుజ చెప్తుంది కదా నీకు. తనుజకి ఎందుకు ముడ్డిమంట అంటే అదే కోపం. ఎందుకు? డీమాన్ అంటే ఉమెన్ కార్డ్ తీసింది కదా, అప్పటి నుంచి డీమాన్ అంటే నచ్చట్లేదు ఈమెకు. అప్పటి నుంచి ఏదో ఒక ఎత్తిపొడుపు మాటలు, ఏదో ఒకటి డీమాన్ ఏదైనా అంటుంటే ఉండదు, నచ్చదు. తనుజకు అస్సలు నచ్చదు. తనుజ కోపం అనమాట. ఎంత కోపమో అంత కోపం డీమాన్ మీద. నువ్వే తప్పు చేసినావు, నువ్వే ఇది చేసినావు. అట్లా రీతి వాళ్ళ మమ్మీ నువ్వు క్యాప్టెన్ అవ్వు, బాగా ఆడు, బాగా గెలువు, గేమ్ మీద ఫోకస్ ఉన్నది 4 వారాలే అని గట్టిగా చెప్తుంది. ఇక వాళ్ళ అమ్మకి నచ్చలేదు. మాదిరిగాతో చెప్పినట్టే ఉంది, వద్దు ఉండకమని చెప్పు అని. నీకేం చెప్పి పంపించినా నువ్వు వింటలేవు అని చెప్పేసి మస్తు కోపంగా ఫీల్ అవుతుంది వాళ్ళమ్మ. అదన్నమాట మ్యాటర్. ఇక తర్వాత భరణి వాళ్ళ కూతురు వచ్చారు, బాగా బాధపడింది. నిజంగా వెరీ వెరీ ఎమోషనల్ అనిపించింది, చాలా బాధపడింది. అసలు ఇప్స్ బాగుందా, అది బాగుందా, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా మా కూతుర్ని కలవలేదు. సో ఆమె ఏంటంటే తనుజ బాండింగ్ మీద ఇష్టంగా ఉంది, తనుజ అక్క అన్నది. కానీ ఈమెకు కూడా పూర్తిగా డీప్గా అర్థం కాలే. ఇక దివ్యతోని కమాండింగ్ చేయకండి ప్లీజ్ అని చెప్పగానే కమాండింగ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్పింది. ఇక భరణి గారు ఇంత దూరంగా ఉందామన్నా దివ్య ఉండనివ్వదు. కొంచెం దూరం మెయింటైన్ చేస్తే ఎవరికి ఏం వాళ్ళది అని చేసుకుంటే అయిపోయింది. దివ్య అనవసరంగా చెడవుతుంది. నాకు ఎందుకో అనిపిస్తుంది దివ్యను పంపించరేమో, ఉంచుతారేమో. ఎందుకంటే ఈ రైవలరీ ఈ వీక్ ఫ్యామిలీ వీక్లో కూడా గొడవ అయింది అంటే అర్థం చేసుకోండి. తనుజ బిహేవియర్ అట్లుంది, దివ్య కరెక్ట్గానే మాట్లాడుతుంది. కానీ దివ్య సైడ్ నుంచి లోతుగా చూస్తే అర్థమవుతుంది. కానీ కొన్ని విషయాలు అనకుండా ఉంటే బాగుండేది. ఆమెను ఎత్తుకున్నారు, నన్ను ఎత్తుకోలేదు, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడతలేరు, ఆమె నీతో మిమ్మల్ని వాడుకుంటుంది, మీరు దూరంగా ఉండండి. ఇప్పుడు భరణి గారు గేమ్ వైజ్ ఆలోచిస్తున్నారు. తనుజతో కొంచెం మంచిగా ఉంటే ఓట్స్ పడతాయి, దివ్యతో మంచిగా ఉండకపోతే ఓట్స్ పడతాయి. కాబట్టి బయటకు వెళ్ళి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటే అయిపోతుంది. కానీ దివ్యకు అర్థం కావట్లేదు. మీరు ఎలా ఉండరో అలా ఉండరు అని దివ్య వాళ్ళ మమ్మీ చెప్పింది. దివ్య వాళ్ళ మమ్మీ కొంచెం పక్కకు తీసుకుపోయి కొంచెం ఎక్కువ పొసెసివ్ అవ్వకు అని ఒక్క మాట చెప్పినా అయిపోయేదేమో. ఈ అమ్మాయి కొంచెం దూరంగా ఉండేది, ఎట్లున్నారో అట్లుండారో అనేసరికి ఈమె అస్సలు మారట్లేదు. ఇక అది బయటకు వేరేలాగా వెళ్తుంది. అక్కడ తనుజ మంచిది అవుతుంది, దివ్య చెడ్డది అవుతుంది. దివ్యని కావాలని రెచ్చగొట్టాలని తనుజ చేసినా చేస్తారు. ఎందుకంటే కళ్యాణ్ అలాగే చేస్తుంది. కళ్యాణ్ లిటరల్లీ ముంచుతుందా అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరూ లవ్వు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఖచ్చితంగా విన్నర్ అయ్యేలా ఉన్నాడు. ఎందుకంటే ఇమాన్యుయల్కి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది.
టాప్లో ఉన్నాడు ఇమాన్యుయల్. సో ఏదైనా జరగచ్చు. ఇమాన్యుయల్కి అయితే ఫుల్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరు ఈ లవ్ అని చెప్పేసి ఈయన లవ్లో మునిగిపోవడం, ఏదో ఆ లోకంలో ఆలోచించడం, ఏదో ఒకటి చేయడం, తనుజ ఇలా రెచ్చగొడుతూ వెళ్ళడం కళ్యాణ్ని, ఏదైనా జరగచ్చు. అక్కడ మిస్డ్ కాల్స్ బాగా పడుతున్నాయి ఇమాన్యుయల్కి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. నేను ఇన్స్టా ఉంటుంది, ఇన్స్టాలో వీడియోస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నచ్చితే కనుక ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.